यही हमारा मांग है, यही हमारा डिमांड है। రాహుల్, నాకు అర్థమైంది నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో పర్మనెంట్ అడ్మిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ పక్క ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 100% ఎన్హాన్స్మెంట్ చేసిన అంటే నీ 100 రూపాయలు 200 అవుతాయి, 100 కోట్లోడు 200 కోట్లు అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? పర్సంటేజ్ కాదు ఇక్కడ, నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు పర్సంటేజ్తో నరేంద్ర మోడీ అబద్ధాలు ఏవైతే చెప్తుండో వాట్సాప్ యూనివర్సిటీలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ పర్సంటేజ్ కాదు, పాయింట్ ఈజ్ నెంబర్. ఆ నెంబరే మనకు జరుగుతున్న అన్యాయం. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. ఈరోజు నేను ఇప్పటి దగ్గర గొంతు దించుకొని చెప్పింది అదే. కేరళలో ఈరోజు 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. వాటి రెండింటి మధ్యలో అంతరం 60. ఈరోజు నువ్వు చెప్పే ప్రోరేటా పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది, కేరళ 30 అవుతుంది. రెండింటి మధ్యలో అంతరం 90. 30 సీట్లు అదనంగా అన్డ్యూ అడ్వాంటేజ్ వస్తుంది ఉత్తరప్రదేశ్కి. మిస్టర్ రాహుల్, యూ ట్రై టు అండర్స్టాండ్. యు ఆర్ ఏ హిందూ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ newspaper journalist. You have to understand what is the number. The number is important in politics. Without number, no one is going to come and bargain with you. That is what मैं कोशिश कर रहा हूँ. मैं अपॉर्चुनिटी के लिए मांग रहा हूँ, महिलाओं के लिए, मेरा जाति के लिए. इस देश में जो चल रहा है वो ठीक नहीं है. जो सीट बढ़ेगा तेलंगाना में, अगर सीट बढ़ गए तो instead of 26, if I get 30 seats, 10 seats will go to महिला रिजर्वेशन. Otherwise they get only 9 or 8. तो जो आप महिला आरक्षण के नाते पे आप सब कुछ को नुकसान नहीं करवा सकते, नहीं पहुंचा सकते, इसीलिए वो चर्चा होना है. इसीलिए मैं नंबर के साथ साथ आपके सामने पूरा दिखाए साफ साफ. इतना नंबर है, साउथ में इतना नंबर है, नॉर्थ में इतना नंबर है. पॉलिटिकल पावर नंबर के हिसाब से हो जाएंगे. हम टैक्स पे करना, दिल्ली जाके सैल्यूट मारना, इतना ही बन जाएंगे हम लोग. तो ये हर केस हम लोग नहीं मानेंगे. रमना, తక్కువ జనాభా ఉండి ఎక్కువ సీట్లు ఉన్నది ఆల్రెడీ దేశంలో ఉన్నది. నేను అదే చెప్పిన. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదికన ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ప్రాతిపదికన అక్కడ సీట్లు ఇచ్చిండ్రు. గోవాలో ఈరోజు 2 ఉన్నా, డయ్యూ డామన్లో, సిక్కింలో ఇచ్చిన వాటిని ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలని నెంబర్లు కేటాయించారు. ఈరోజు పర్ఫార్మ్డ్ స్టేట్స్కి అప్రిషియేషన్, రివార్డ్ ఉండాలి, పనిష్మెంట్ ఉండడానికి లేదు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం. మేము జిఎస్డిపి, జీడిపిలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ. ఈరోజు మేము 5% జీడిపి ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా.
ఇంకా లెక్కలేయలే, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలా, వాటి మీద సైంటిఫిక్ మెథడ్ చేయాలి. అంటే జిఎస్డిపి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఆ ప్రోరేట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని వస్తాయో. నేను సింపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తున్నా. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% మెరిట్కు ఉండాలి, 50% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు మా మెరిట్ ఏంది, దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటావో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు. అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని, ఆ మహిళ ఆలోచన ఏముందో ఒక్కసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము. ఈరోజు సీట్లీడ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు 195 సీట్లు అవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు, అవి 250 అయినాయి అనుకో, ఆ ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరుగుతాయి కదా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు, ఆయన అక్కనే కదా. అదే కాదు రామయ్య, బండి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచే కదా రాజ్యసభ. ఇక ఆయన మనదికి ఎందుకు మాట్లాడతాడే, ఆయన ఆల్రెడీ వలస పోయింది ఉత్తరప్రదేశ్కి. ఇంకా నెక్స్ట్ బండి సంజయ్ కూడా అక్కడనే వలస పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఏది మాట్లాడాడు, మునిగి రాళ్ళు కొడతాడు, ఎవరికైనా తగలని అని నీళ్ళలో మునిగి. ఒక నిమిషం, ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు పార్టీతో మాట్లాడినాము. ఇప్పుడు నిన్నమని ఆయన ఎలా మీటింగ్కి వచ్చినా ఇలా ఫిరాయించినట్టుగా అనిపించింది. నేను మాట్లాడాను కదా, ఇది అంతా ఏదో బాగానే ఉన్నట్టు ఉందని. సిబిఐ దెబ్బకే అన్నీ దిగిపోయినాయి. అక్కడ అందరు సపోర్ట్ చేసిరు ఆ రోజు అక్కడ ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడాను కదా వెంకటరాజు, నువ్వు చూడలే? ఏదా పెంచడానికి అభ్యంతరం లేదంటుండు. అదేనా అంటే మోడీకి అనుకూలంగానే ఉన్నాడు కదా. ఎట్లా లేదు అట్లా మాట్లాడలే. 24% ఉంది, ఎన్నైనా పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడినారు. ఖర్గే గారు చెప్పారు 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో
సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే, ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. तो आर्थिक परिस्थिति 10 साल का ले लो। मोदी जी जब प्रधानमंत्री बने तब से पूरा लेके एवरेज कर दे के एक ले लो। 5 उंगली एक साथ नहीं रहता। जो कमजोर है उसको मदद देना है। क्यों रिजर्वेशन दिए हम लोग? लेवल प्लेइंग फील्ड इज नॉट इक्वल बिटवीन अमंग SCs, STs and others. They have to give more and more. So now my point is that south population is less. अब ज्यादा दे दो, बड़ापन दिखाओ। अब गुजरात छोड़ के उत्तर प्रदेश क्यों गए? किस लिए गए? तो मोदी जी से यही कह रहा हूं, आप जो बोल रहे हैं 5 उंगली बराबर नहीं है, मैं भी मान लेता हूं। इकोनॉमिक इज क्राइटेरिया। आप जो तरीका से जो करना चाह रहे हैं, जो जिसको जो देना चाहता है, इकोनॉमिक इंडेक्स लेके उसी हिसाब से बना दो बोल रहे। तो जब हर बार नहीं, 10 इयर्स प्रो रेटा ले लो, 10 इयर्स का पूरा लेके एवरेज करो और 25 साल को फिर दोबारा करेंगे ना डिलिमिटेशन, तब भी ये 25 साल का पूरा ले लो इकोनॉमिक स्टेटस इंडेक्स। और पिछले 25 साल जो जो किया 2009 में डिलिमिटेशन लागू हुआ ना, तब से लेके आज तक पूरा कैलकुलेट कर दो। ये 15-16 साल में जितना है, आगे जब जो तारीख से जो अमल करना चाहते हैं वहां तक आप इंडेक्स ले लेके उसी हिसाब से आप कैलकुलेट कर दो। नहीं है तो जैसा नॉर्थ ईस्टर्न स्टेट्स एंड यूनियन टेरिटरीज को जो स्पेशल प्रिविलेज दिए, स्मॉलर स्टेट एंड सदर्न स्टेट्स को स्पेशल प्रिविलेज दे दो। 25 साल के लिए ये स्पेशल प्रिविलेज नॉर्थ ईस्टर्न स्टेट्स को, जो यूनियन टेरिटरीज को आज जो स्पेशल प्रिविलेज है, छोटे राज्यों को और सदर्न साउथ स्टेट्स को वही प्रिविलेज दे दो 25 साल के लिए। उसके बाद देखेंगे 25 साल के बाद जो होता है, तब क्या करना है, कैसे करना है, तब लोग तय करेंगे। प्रमोद जी, अभी जरूर अभी इसीलिए आपको इकट्ठा कर ले रहा हूँ। पहले पत्रकार मित्रों ने साथ दे दिए ना, तो आगे हम क्या रणनीति तय करेंगे हम बोलेंगे। तो इसीलिए मैं साफ कहना चाहता हूँ, जो तरीका से मोदी जी हमको अन्याय करना चाहता है वो ठीक नहीं है, हम लोग बर्दाश्त भी नहीं करेंगे। जो हमारे MP लोग, इसीलिए मल्लू रवि जी, जितने भी हमारे MP लोग हैं, लोकसभा में दिखाएंगे। जब तेलंगाना हासिल नहीं किए तब केशव राव जी से लेकर बहुत सारे लोग लोकसभा में, विवेक जी, राजगोपाल रेड्डी जी, सुखेंद्र रेड्डी जी, जितने सारे, पोन्नम प्रभाकर जी यही है ना पेपर स्प्रे स्टार। सो हमारे ताकत दिखा के तेलंगाना हासिल किए ना, आगे वही जिम्मेदारी चामले किरण और मल्लू रवि जी लेंगे। सबका चर्चा हो रहा है, तो इसीलिए मैं वो सब चर्चा चल रहा है अभी जो ऑल पार्टी जो मीटिंग होने वाले है, जो BAC स्पीकर साहब ने BAC जो बुलाएंगे तब उसमें बात कर लेंगे। अभी छोटे राज्यों को भी इकट्ठा करना है। उस दिन हम जो चेन्नई में हमारा मीटिंग हुआ था, पंजाब मान भी आया था, पंजाब मुख्यमंत्री जी। खाली साउथ स्टेट्स का नहीं है, छोटा राज्यों का भी ये मामला है, मुद्दा है। तो छोटा राज्य और साउथ मिले तो हमारे ताकत बढ़ जाएंगे। जब हमारा ताकत भी हम कैसा बिल पास करते वो भी देखेंगे। అందుకే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నీకు కూడా నేను చెప్పింది అదే, దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే, స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, లోక్సభలో రాజ్యసభలో మహిళా బిల్లులు, అసెంబ్లీలో లోక్సభలో బిల్లు పాస్ చేసింది మేమే। ఇన్ని పనులు మేం చేసిన తర్వాత ఈరోజు కిషన్ రెడ్డి గారు 60 ఏళ్ళు మీరే ఉన్నారు, 60 ఏళ్ళు ఇవన్నీ చేసినాం స్వామి। మా పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి
సోనియా గాంధీ వరకు అధ్యక్షురాలుగా నియమించుకున్నాము. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, స్పీకరు అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళలో మేము, మీరు 46 ఏళ్ళలో మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే ఒక పదవి ఉంటుంది తెలుసు కదా, నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు అంతకుముందు ప్రమోద్ మహాజన్ ఉండేవారు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అని, వెంకయ్య నాయుడు గారు ఉండేటోళ్ళు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళలకు వాళ్ళు మహిళలు అంటేనే ద్వితీయ శ్రేణి పౌరులు వాళ్ళ ఉద్దేశంలో. మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా. నేను పార్టీలకు కాదు, దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది. దేశ ప్రజలకందరికీ అన్యాయం జరుగుతుంది. నేను 140 కోట్ల ప్రజల తరఫున ఈరోజు నేను మాట్లాడుతున్నా. మీరు చేస్తున్న దాంట్లో తప్పులేమునో ఎత్తి చూపించిన. చిన్న రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఎట్లా నష్టం జరుగుతుంది, దక్షిణాదిలో ఉన్న దళితులకు, ఆదివాసులకు ఎట్లా నష్టం జరుగుతుంది, మహిళలకు ఎట్లా నష్టం జరుగుతుంది, ఈ అన్ని నష్టాలు కూడితే దేశానికి ఎట్లా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఒక ఇండివిజువల్ ఆర్ ఒక ఏరియా కోసం నేను మాట్లాడట్లేదు. నేను దేశం యొక్క, ఎందుకంటే స్వతంత్రం తెచ్చింది మేము, రాజ్యాంగం ఇచ్చింది మేము, రిజర్వేషన్లు దళితులకు, ఆదివాసీల నుంచి, ఎస్టీల నుంచి మహిళల వరకు రిజర్వేషన్లు ఇచ్చింది మేము. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన జిమ్మేదారి కూడా మాకే ఉంది. ఆ ఆలోచనతోనే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాం. మీరు కూడా భాగస్వాములే. ఇప్పుడు ఆనాడు అది ఏనాడే అది 1950 ప్లీజ్ తినండి. 51 కొరకు చేసింది కాంగ్రెస్ పార్టీ, 61 చేసింది కాంగ్రెస్ పార్టీ, 76 లోపల డిఫరెన్సెస్ ఉన్నది ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆగిన ఇప్పుడు మీకు స్కూల్కి పోయేటప్పుడు ఒకవేళ ఏబిసిడీలు రాలేదనుకో, కాలేజీకి పోయి నేర్చుకుంటావు కదా. ఆ రోజు జరిగిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే ఈరోజు సవరించుకోవడానికి అవకాశం వచ్చింది. మనం పుట్టంగానే అన్నీ రావు కదా మనకు, ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. ఒక పరిణామ క్రమంలో మనం ఎదుగుతాం. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చే తరానికి వస్తుందేమో మాకేముందిలే అని. ఇది అమలు కాగానే వీళ్ళు అవసరమే లేదు. ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణ పాత్రనే ఉండదు కేంద్ర ప్రభుత్వంలో. తెలంగాణ పాత్ర లేనప్పుడు వీళ్ళకేమిస్తారు? బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యరు. ఫస్ట్ అది అర్థం చేసుకోమని వాళ్ళని ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోమని. సమస్యను అర్థం చేసుకున్నాక ఎవరి మీద ఆరోపణలు చేయాలా, ఎవరిని నిలదీయాలనేది మళ్ళీ చర్చ చేద్దాం. అంతే తప్ప మోడీ గారు చెప్పిండ్రు కాబట్టి మేము గుడ్డే దిశలో పడ్డట్టు మేము పోతామని అంటే అది మొత్తం ప్రజలకే నష్టం జరుగుద్ది. నీది మోడీది కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, yes, definitely I will communicate to Tamil Nadu, Kerala and Karnataka, Andhra Pradesh, Pondicherry and smaller states like Delhi, like Punjab. Definitely I will write a letter to all these chief ministers or important political parties. Why? Because this is the time to take a firm decision and we have to express our firm opinion on these issues. This is the biggest thing in the country. So that is why 543 frozen in 1976 itself. So forethought of Indira Gandhi ji, last 50 years, she has noticed after 1970 they have implemented family planning. That is how South
population is reduced and North population has been increased. She has noticed in 1976 itself. That is why she has imposed a ban on increasing of seats. She has never says no for delimitation. Delimitation is something different from increasing of seats. So here Narendra Modi is trying to increase of seats and delimitation, and he wanted to implement Mahila reservation in this process. So I wanted to tell my opinion on this. Women reservation is something different from increasing of seats. This is two different subjects. The important is women reservation. Yes, we are there to support 100% in toto. Ask him to put a bill in the Lok Sabha and Rajya Sabha. We are going to give blanket support, not increasing of seats, whichever Modi's method. If you wanted to increase these seats, first you have to evolve your terms of reference. You have to discuss with all stakeholders, including political parties and civil societies. National debate. He has to take consensus from all the assemblies and UTs. Then only he has to decide the terms of reference for increasing of seats and delimitation. It is not Bharatiya Janata Party owned agenda or manifesto. This is the manifesto of the country. He cannot take ride on southern states or smaller states. చాలా మంచి ప్రశ్న అడిగినావు, ధన్యవాదాలు. Republic, what do you say? Yes. Yeah, it is there. Many constraints are there. That is what, see, already whatever High Command has to say, they have put on paper. Our AICC President has written a letter to Speaker and Prime Minister of India. So they have told their opinion. My point is very limited, to the point. So in total, I have agreed with my AICC President and my parliamentary party, and I have additional 2-3 points. I am putting across the table all these points. Thank you. Yes. जरूर, जहाँ पर जो बोल दिया वहीं पर सीधा सीधा बोलूँगा. आप कोई, मैं देश के लिए, देश भला के लिए मैं बात कर रहा हूँ. मैं किसी के इंडिविजुअल के खिलाफ नहीं है. बंगाल को भी मैं कन्विंस करूँगा. जब तेलंगाना बिल अलग राज्य बनाने के लिए जितने सारे राज्यों को केशवराव साहब लोग इकट्ठा किए ना, तो वो लोगों को कोई राज्य से लेना देना नहीं है, तो भी हमारे साथ खड़ा होकर मदद दी है ना ममता दीदी ने, लालू जी ने. तो इसमें भी हम लोग हमारा आवाज सुनाएंगे, हम जो तकलीफ सुनाएंगे, हमारे तकलीफ देकर कोई भी हमारे मदद में आ जाएंगे. सो बंगाल तेलंगाना वन एंड द सेम इन विथ इमोशन. हम कभी भी बंगाल से कोई पंगा नहीं लिए. हमारा पसंद है बंगाल टाइगर. थैंक यू.